నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరగిద్ద తండాలో నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచంద్ర నాయక్ ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను సేకరించారు. ప్రాజెక్టు చేపట్టేందుకు అందరూ ముక్త కంఠంతో సహకరిస్తామని, స్వచ్ఛందంగా భూములు అప్పగించేందుకు సిద్ధమని రైతులు అధికారులకు తెలిపారు. పనులను వేగవంతం చేసి త్రాగు మరియు సాగునీరు అందించాలని కోరారు. రైతులు, ప్రజలు వ్యక్తపరిచిన సందేహాలను అధికారులు నివృత్తి చేస్తూ ప్రాజెక్టు స్వరూపం, ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, భూస్వాములు మరియు భూ నిర్వాసితులు, సంబంధిత శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ నాయక్ గారు వచ్చేసి డస్ట్ అంటే ఇక్కడ దాని గురించి 1,50,00,000 డబ్బు ఆల్రెడీ ప్రొవిజన్ పెట్టామండి. 3 కోట్ల ఏదైతే ట్యాంకర్ ద్వారా ఎక్కడెక్కడ పని జరుగుతుందో అక్కడంతా ఈ స్ప్రింకిల్ చేస్తారు. వాటర్ చల్లడం వల్ల ఈ డస్ట్ ఇబ్బంది లేకుండా, తద్వారా ఏంటంటే పక్కన ఉన్న పొలాల్లో ఏమైనా పడి వాళ్ళ నాశనం కాకుండా అయితే జరుగుతుందండి. తర్వాత ట్రాఫిక్ గురించి అడిగారు. అంటే హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఇలాంటివి ఒక 6-7 లొకేషన్స్లో క్రిటికల్గా ఉన్న లొకేషన్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసాము. దాంట్లో ట్రాఫిక్ ఐలాండ్స్ క్రియేట్ చేసి, అంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కన్నా ముందే ట్రాఫిక్ ఎలా డైవర్ట్ చేయాలి, ఎవరికి విలేజెస్కి ఇబ్బంది లేకుండా అన్నది కూడా సపరేట్ ప్లాన్ చేశాము. దీనికి కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి 50 లక్షలు. దాని తర్వాత వచ్చేసి కొంతమంది ఈ ఎంప్లాయ్మెంట్ గురించి అడిగారండి. ఈ ప్రాజెక్టులో దాదాపుగా ఏంటంటే 3,000 మంది కార్మికులు అవసరం అవుతుందండి. త్రూఅవుట్ 2 to 3 years కన్స్ట్రక్షన్ పీరియడ్ గా నిర్ణయించారు. సంతోషించే వ్యక్తులలో నేను ఒకరిని. ఈ యొక్క ప్రాజెక్టు కోసం నేను మరియు మా కుటుంబ సభ్యులందరం 6 ఎకరాల నరగుడంగా ప్రాజెక్టుకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఎంతో మేలు జరుగుతుందో కొన్ని అనుమానాలు, తర్వాత అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రాజెక్టు పైన. ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఇవన్నీ లేవనెత్తడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో కొడంగల్ వరకు కూడా, మక్తల్ నుంచి కొడంగల్ వరకు కూడా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో మాకైతే తెలియదు. కాకపోతే ఊట్కూరు గ్రామ ప్రజలకు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంతవరకు డిపిఆర్ ప్రకటించకపోవడం వల్ల ఊట్కూరు గ్రామము ఈ యొక్క చెరువు కట్ట కిందనే ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క చెరువు కట్ట పెంచుతారో లేకపోతే ఇంకా చెరువు పూడికలు తీస్తారో తెలియని పక్షంలో గత కొన్ని ఏళ్లుగా ఈ వర్షాలు పెరుగుతున్న కారణంగా, అత్యధిక వర్షాపాతం కారణంగా ఊట్కూరు గ్రామం ఇప్పటికే ముంపున గురవుతూ ఉన్నది. ఇళ్ల బునాదుల మధ్య నుంచి నీళ్లు పెకిలించుకొని వస్తున్నాయి. బోరు బావులు, బావి గుంతలు కూడా నీటితో ఇప్పటికే నిండిపోతున్నాయి. రేపు ఈ ప్రాజెక్టు వ్యయం పెరిగిన తర్వాత ఒకవేళ ఇప్పటికే 800 ఎకరాలలో నీరు నిల్వ ఉంటున్నటువంటి ఊట్కూరు పెద్ద చెరువు ఈ యొక్క భూసేకరణలో 500 ఎకరాలు ఇంకా విస్తీర్ణం పెంచుకొని ఆ యొక్క నీటి నిల్వ పెరిగిన తర్వాత రేపు గ్రామంలో ఇంకా నీళ్లు ఎక్కువ భూగర్భ జలాలు పెరగకపోవచ్చని ఎవరు నమ్మకం ఇవ్వడం లేకపోతున్నారు. ఈరోజు అధికారులను నిన్న అడిగితే మాకు కూడా తెలియదు, పూడిక తీస్తారో లేకపోతే కట్ట పెంచుతారో మాకు తెలియదు అంటున్నారు. ఒకవేళ దానివల్ల ఊట్కూరు గ్రామం రేపు ముంపున గురైతే, ఇప్పటికే రాష్ట్రంలో 34 ప్రాజెక్టులు ఈ విధంగా ముంపున గురైన తర్వాత ఇప్పటికీ పోరాటాలు చేస్తున్నా వాళ్ళకి ఎక్కడ కూడా పరిహారం అందని పరిస్థితి ఉంది. ఒక డబ్ల్యూఎస్ అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వస్తాయి. ఎవరు కూడా పరిశీలన ఇప్పటికే ఒకసారి మీరు అధికారులను పంపండి. దాదాపు సగం గ్రామము నీటి నిల్వకారులను పంపించండి. రేపు నీటి నిల్వ పెరిగిన తర్వాత ముంపుకు గురి కాదు అని మీరు ఏ విధంగా నివేదిక చేయాలి? ముంపు గురి కావట్లేదు ఇష్యూ గురించి మేము మాట్లాడుతాం. అట్లాంటిది పరిశీలిస్తాం. గ్రామం అయితే ముప్పు గురి కావట్లేదు. సిపిఎస్ ఇష్యూ ఉంటే పరిశీలిస్తాం. ఇప్పుడు చాలా ప్రకటించకపోగా ఇప్పుడు అవన్నీ అట్లనే. ఇప్పుడు భూత్పూర్ రిజర్వాయర్ కూడా అదే బేస్ కిందకి వస్తుంది. భూత్పూర్ రిజర్వాయర్ కూడా అట్లనే. ఇప్పుడు ఆడికి పోతే పాములు, తేళ్లు, తర్వాత వన్యప్రాణులు అన్ని కూడా, ఇప్పుడు పశువులన్నిటికీ కూడా ఇబ్బంది అయింది. అది సంవత్సరాల తరబడి అట్లే ఇష్యూ కొనసాగుతుంది సార్. పరిష్కారం కావాలంటే ముందే చేయాలి. అనేది కట్టకి కింద లేదు, కట్టకి పక్కన ఉంది కాబట్టి కట్ట కిందనే అయితే సార్. ఇప్పుడు కింద లేదు, ఇప్పుడు రోషన్ తాత గుడి అని సైట్ లో చూపిస్తాను సార్. ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు కదా, పెంచిన తర్వాత కిందనే అయితే సార్. ఇప్పుడు ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు కట్ట సామర్థ్యం ఇక్కడ సైడ్ తీసుకుంటున్నారు, తూర్పుకు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ముప్పు కిందికి అవుతుంది మా గ్రామం. అర్కనేయులు వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా
30 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు వస్తుందని ప్రాంత ప్రజలు ఎప్పుడు అనుకోలేదు. కానీ కళ సాఫల్యమైన వేళ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి వచ్చిన అధికారులందరూ కూడా ఈ ప్రాంతంలో కొంచెం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని కనుక వెళ్తే రాళ్ళు తేలిన భూములు కనబడతాయి. మాకు పర్యావరణం అనే పదాన్ని కూడా మాకు తెలియకుండా అయిపోయింది. కనీసం కంప చెట్లు పెరిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. సో ఫైనల్గా కంక్లూజన్ చెప్పాలంటే వన్యం లేదు, వన్య ప్రాణులు లేవు. గతంలో ఒక సోదరుడు కొన్ని చెప్పారు, జింకలనే అంత ప్రాంతంలో ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. సో పర్టికులర్గా ఒక ఏరియా, ఒక జోన్ నెమళ్ళు జింకలను కాదు, అది న్యాచురల్ హ్యాబిటాట్ కింద గ్రామాల్లో ఉంటాయి, గ్రామ చుట్టూ ప్రాంతాల్లో కూడా ఉంటాయి, పొలాల్లో ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్ ఎక్కడైతే గడ్డి ఉంటుందో కొంచెం వర్షం పడి ఉంటే అవి వాటి ఆహార నిమిత్తం కంటిన్యూస్గా తిరుగుతాయి. ఒకటే దగ్గర ఒక ప్రాంతంలో ఉండడం జరగదు. కాబట్టి దాని గురించి ఈ ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు వన్యప్రాణుల మీద. సో ఖచ్చితంగా ఇంకా నీళ్లు ఉంటే వన్యప్రాణుల సంపద పెరిగే అవకాశం ఉంది. చెరువులు పెరిగినా తద్వారా మక్తల్, కొడంగల్, నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకమునకు గాను పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది. మాట్లాడినటువంటి అంతా కూడా మనకు పీసీబీ బోర్డుకి యాస్టీస్గా పంపడం జరుగుతుంది మినిట్స్తో పాటు. కాబట్టి మాట్లాడేటువంటి వక్తలకి, వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి, అలాగే పోలీస్ అధికారులకి, మీడియా మిత్రులకి, విచ్చేసినటువంటి 7 మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రజలకి, అలాగే 191 మంది మన గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరి రైతులకి, అలాగే వివిధ అధికారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రజాభిప్రాయం ముగించినట్టుగా తెలియజేస్తున్నాను.